నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. ఈ నెల 12న రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో ఏర్పాట్లు సమీక్షించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్. బడుగు బలహీన వర్గాలను ఏకతాటిపై పైకి తీసుకురావడమే రంగనాడు లక్ష్యం. డిసెంబర్ 26 విశాఖ వేదికగా వంగవీటి రంగనాడు నిర్వాహకుల ప్రకటన. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయవద్దని ఈ నెల 18న గవర్నర్కు ఫిర్యాదు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర వృద్ధి రేటు పెంపుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ వృద్ధి రేటు అమలుపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. వృద్ధి రేటు పెంపునకు రానున్న 4 నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం, ఏసీబీ వచ్చింది, ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం. ప్రభుత్వం ఏం చేస్తున్నావో ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టుకున్నాం. అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి డిపార్ట్మెంట్ పెట్టుకున్నాం. అయితే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి. ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్లుగా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది. మనందరికీ గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్, ఏ సెక్రటరీ, ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు, మీ కింద నుండే డిపార్ట్మెంట్ల యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ, డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల. డేటా డ్రివన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు, డేటా లేక్ రెడీ అయింది, మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్లని ఇంటిగ్రేట్ చేశాం. డేటా రియల్ టైం అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మనకు క్లారిటీ వస్తుంది. ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడో కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో. వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్కి మనం ఐవీఆర్ఎస్ తీసుకుంటున్నాం. ఒకప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. సీఎంకి ఎప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి, ప్రైమ్ మినిస్టర్కి ఐబీ ఉంటుంది, ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది. నాకు ఒక అలవాటు ఎప్పటి నుంచో, నేను ఫస్ట్ మీట్ చేసేది ఇంటెలిజెన్స్ మీట్ చేస్తాం. అది బీచ్ రోడ్ నోవెటల్ హోటల్ పక్కన ఫార్చ్యూన్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు ఉదయం 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లాట్ నెంబర్ 905లో ఒక పెద్దమ్మ పూజ చేస్తుండగా గాలికి దీపం పడిపోయి మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదంలో ఫ్లాట్లో ఉన్న కొన్ని వస్తువులు అగ్నికి ఆహుతైనట్టు తెలుస్తుంది.
సిపి శంకభద్ర బాగ్చి ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అపార్ట్మెంట్ నివాసి తెలిపారు. Or the fire system or anything else, everything is absolutely right. ఆ పెద్దమ్మ అక్కడ ఉంటారు, చిన్న దీపం అక్కడ పెట్టి ఆవిడ చూసుకోలేదు, గాలికి దీపం పడిపోయి మంట అంటుకుందని చెప్పారు ఫైర్ వాళ్ళు. అంతేకాని దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ యాజ్ సచ్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. దీపం గాలికి పడిపోయి అంటుకుంది, అక్కడ పెద్దమ్మ ఒక్కామే ఉంటారు, ఎవరు లేరు లోపల, అంతే. ఆవిడ సేఫ్, అన్ని బాగుంది. ఎస్, అండ్ ద ఫస్ట్ థ్యాంక్ యూ మా అందరి తరఫున ఫర్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ దట్ హ్యావ్ కమ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. వాళ్ళు ఐ థింక్ ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఉంటున్నారండి. మేము అందరం 2 years నుంచి ఉంటున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఇట్స్ అ స్మాల్ యాక్సిడెంట్, బట్ టైమ్లీ దే హావ్ సేవ్డ్. ఫైర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అండ్ మీడియా highlighted it, and police department all have taken immediate action and they have solved the problem. Now everything is fine. We are going back to our flats. ఈరోజు ఉదయం విశాఖలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ బీచ్ అనే ఒక అపార్ట్మెంట్లో ఫైర్ జరిగిందండి. మాకు ఉదయం 7:15 ఫైర్ కాల్ రావడం జరిగింది. హుటాహుటిన మా ఫైర్ టెండరు అలానే మా యొక్క బ్రాంటో స్కై లిఫ్ట్ని మనం ఇక్కడికి టర్న్అవుట్ చేశాము. చూస్తే ఇక్కడ 9 ఫ్లోర్లో 905 ఫ్లాట్లో ఫైర్ జరిగింది. ఒక బెడ్రూమ్లో ఫైర్ స్టార్ట్ అయ్యి స్మోక్ అంతా కూడా మిగతా రూమ్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అవడం జరిగింది. ఇమ్మీడియట్గా మా సిబ్బంది ఇక్కడికి వచ్చేసి, ఈ బిల్డింగ్ హై రైజ్ బిల్డింగ్ కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక హౌస్ రీల్ని బయటికి తీసి ఆ హౌస్ ద్వారా కూడా మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసి కంట్రోల్ చేశారు. సో ఇక్కడ ఎక్విప్మెంట్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ థింగ్. అయితే ఈ ఫైర్ ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము తర్వాత మా ఓనర్స్తో మాట్లాడితే, ఇది దీపం వల్ల జరిగిందని తెలిసింది. ఒక బెడ్రూమ్లో దీపం పెట్టడం వల్ల అది విండో ఓపెన్ చేయడం వల్ల గాలి వచ్చి ఆ ఫైర్ అనేది క్లాత్ మీద పడి అలా స్ప్రెడ్ అవటం జరిగిందనేది ప్రాథమికంగా తెలిసింది. ఇంకా మేము విచారం చేస్తున్నాము. అయితే ఈ ఫైర్ అనేది మిగతా అపార్ట్మెంట్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఆ రూమ్లోనే కంట్రోల్ చేస్తూ మిగతా రూమ్స్కి అంత డ్యామేజ్ కాకుండా మా సిబ్బంది కూడా అంతా కూడా బాగా వర్క్ చేశారు. ఆస్తి నష్టం మేము ఇంకా అంచనా వేయలేదండి. అది ఒక అపార్ట్మెంట్లో ఒక 2 రూమ్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి దాని వరకే కంట్రోల్గా ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయవద్దని వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన గవర్నర్కు ఫిర్యాదు చేయడం జరుగుతుందని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ నెల 15వ తేదీన అన్ని నియోజకవర్గాల నుంచి 1 కోటి సంతకాల ప్రతాలను విజయవాడకు తీసుకుని వెళ్లడం జరుగుతుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై వైసీపీ తిప్పికొడుతుందన్నారు. ప్రభుత్వమే వైద్య కళాశాలను నిర్వహించాలన్నారు. పీపీపీ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మండిపడ్డారు. వ్యక్తిగతమైన లబ్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కార్పొరేట్ వ్యవస్థలకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లోనూ వైఎస్ఆర్ పార్టీ మా పార్టీ తీసుకున్న నిర్ణయం మేరకు, మా అధ్యక్షుడు పార్టీలో తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్రం అంతా కూడా ఏదైతే ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేకమైన చర్య ఉందో, ఒక దుశ్చర్య ఉందో, ప్రజా ఆరోగ్యాన్ని ప్రైవేటు పరం చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్లాలని నిశ్చయించుకుందో, దానికి ఆ నిర్ణయాన్ని ఉపసరించుకోవాలని, ప్రజా ఆరోగ్యం ఎప్పుడూ కూడా ప్రభుత్వం తాలూకు చేతుల్లో ఉండాలని, దాంతోపాటు వైద్య విద్య కూడా ప్రభుత్వం ప్రోత్సహించాలని, ప్రభుత్వ కళాశాలలో ఎక్కువ ఉండాలని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని గత ప్రభుత్వంలో తీసుకున్నాం. ఆ నేపథ్యంలోనే ఇవాళ 175 నియోజకవర్గాలను ప్రజాభిప్రాయ 1 కోటి సంతకాలను సేకరించి ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో, అది జిల్లా
కేంద్రాలకి పంపించడం జరిగింది. 26 జిల్లాల్లో కూడా ఇదే ఒరబడిలో సేకరించాం, ప్రజాభిప్రాయాన్ని క్రోడీకరించాం. ఇవన్నిటినీ కూడా గవర్నర్ గారికి ఇవ్వాలని, వారి ద్వారా ప్రజా తాలూకా ఈ ప్రభుత్వం వ్యతిరేకమైన విధానానికి స్వస్తి చెప్పాలని మరి డిమాండ్ చేయడానికి సూచించుకున్న కార్యక్రమం. ఇందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. దీని తర్వాత 15వ తేదీ నాడు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర కేంద్రానికి విజయవాడకి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ప్రధాన కోడల దగ్గర నుంచి బయలుదేరి ప్రజల తాలూకా మద్దతుతో ఇవన్నిటినీ కూడా మళ్ళీ వీటిని ఒక వాహనం మీద విజయవాడకి పంపించాలనేది నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న మా పెద్దలందరం కలిసి, రాష్ట్రంలో ఉన్న పార్టీ పెద్దలందరూ కలిసి వారిని 18వ తారీఖున 4 గంటలకు కలిసి ఈ కోటి సంతకాలని ఉన్న ఈ వాహనాలన్నింటితో తీసుకెళ్ళి వారికి మరి ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు కూడా మాకు తెలిసి దేశంలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రజా ఆరోగ్యం అనేది ప్రభుత్వం తాలూకా ఆలోచనతోనే ఉంటుంది. కానీ పూర్తిగా ప్రైవేట్ పరం చేయడం అనేది ఎక్కడా కూడా జరగలే. దురదృష్టం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తాలూకా శ్రేయస్సుని, ప్రజల తాలూకా ఆలోచనని వారి స్వార్థం కోసం, వారి అవినీతి కార్యక్రమాల కోసం, వారి వ్యక్తిగతమైన లబ్ధి కోసం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా శోచనీయం. చూస్తున్నాం, ఇవాళ పత్రికలో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆ సంబంధ మంత్రి వరకు ఇంకా వాళ్ళకి సంబంధించిన తాబేదారు మాట్లాడుతున్నారు. ఇది ప్రైవేట్ పరం కాదు, ప్రభుత్వ వైద్య కళాశాలని పేరు ఉంటుంది, కిందన మాత్రం చిన్న అక్షరాలతో రాస్తామంటున్నారు. ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. దేశ ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతున్నాం. ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉన్న తర్వాత మనం కేజీహెచ్కి వెళ్తే కేజీహెచ్లో ఏ విధమైన వైద్య సదుపాయాలు మనకు ఉంటాయి, ఏ విధంగా సామాన్యులకు వైద్యం చేసుకునే అవకాశం ఉంటుంది. అదే కానీ ఆ పక్కన ఉన్న గాయత్రికో లేకపోతే గీతంకో లేకపోతే ఎన్ఆర్ఐకో వెళ్తే ఏ రకంగా ఆ తాలూకు సామాన్యుడు ఇబ్బంది పడతాడో ఆలోచించని కోరుతున్నాను. పుట్టుకతో సంక్రమించే హక్కులే మానవ హక్కులని NHRPF ఫోరం నేషనల్ చైర్మన్ టిఎస్ రామచంద్ర నాయుడు తెలిపారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్లో ఫోరం ఆధ్వర్యంలో మానవ హక్కుల అవగాహన ర్యాలీ కోసం బీచ్ వాక్ నిర్వహించారు. వందలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా కన్యూమర్ కమిషన్ 1 అధ్యక్షులు డాక్టర్ తనూజరెడ్డి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాస్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర నాయుడు NHRPF నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవీలత మాట్లాడారు. పుట్టుకతో హక్కులు సంక్రమించినప్పటికీ వాటి గురించి చాలా మందికి తెలియదన్నారు. వీటిపై అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ బీచ్ వాక్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ యొక్క విశాఖపట్నం బీచ్ రోడ్లో ఒక హ్యూమన్ రైట్స్ ర్యాలీ అండ్ బీచ్ వాక్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ బీచ్ వాక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషికి కూడా పుట్టుకతోనే హక్కులు అనేవి సంక్రమించబడతాయి. ఆ హక్కులనే మానవ హక్కులు అంటారు. వీటిని 1941లో యూనియన్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, యునైటెడ్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ UDHR ద్వారా కూడా వీటిని నిర్ధారించబడ్డాయి. దాంట్లో భాగంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 10వ తారీఖు అనేది ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు ఈ బీచ్ వాక్ అలాగే హ్యూమన్ రైట్స్ ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి మనిషికి కూడా పుట్టుకతో హక్కులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి చాలా వరకు వాళ్ళకున్న హక్కులు ఏంటన్నది తెలియదు. అది చేయొచ్చా చేయకూడదా అన్నది అవేర్నెస్ లేదు, లేదా వాళ్ళ హక్కులు సాధించుకోవాలంటే భయం. ఇటువంటి ప్రజలందరికీ కూడా మేము ఉన్నాము, హ్యూమన్ రైట్స్ మెంబర్స్ అనేవాళ్ళం ఉన్నాము అని చెప్పేసి భరోసా ఇవ్వటం గురించి, అలాగే ప్రజల్లో హక్కుల గురించి అవేర్నెస్ అనేది కలగజేయడం గురించి
ఈ యొక్క కార్యక్రమాన్ని అనేది ఇంత భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. కొన్ని వందల మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని అనేది నిర్వహించినందుకు మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము ఇంతలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మా యొక్క ఆర్గనైజింగ్ కమిటీ అనేది, మా యొక్క టీం అనేది ముఖ్య కారణం. ఈరోజు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మేము ఒక ర్యాలీని అండ్ బీచ్ వాక్ని మా నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం తరపున మేము ఒక ర్యాలీ నిర్వహించామండి ఈరోజు. ఎందుకంటే మానవులందరికీ పుట్టుకతోనే కొన్ని హక్కులని ఉంటాయి. దానికోసం అవేర్నెస్ ఇస్తూ వాళ్ళ హక్కులని, రాజ్యాంగం కల్పించిన హక్కులని వాళ్ళకి సద్వినియోగం చేసుకొని వారి హక్కులను కాపాడుకొని ఒక ప్రజలకైతే ఒక పిలుపునిచ్చాము. ఇందుకు గాను మాకు జ్యుడిషియరీ నుంచి కొంతమందిని గెస్టులుగా పిలిచాము. వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి ఒక ఈవెంట్ని చాలా సక్సెస్ చేశారు. కొబ్బరి పరిశ్రమపై అవగాహన కార్యక్రమంలో భాగంగా శిక్షణ తరగతులను నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి ప్రారంభించారు. పూస్పేట రేగ వెలుగు కార్యాలయంలో ఈరోజు ఔత్సాహిక పారిశ్రామికుల శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొబ్బరి పీచు నుండి ఉత్పత్తులు తయారు చేసే చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా తమ చొరవతో ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. కొబ్బరి పరిశ్రమలపై మహిళలు మరియు యువత దృష్టి సారించి ఇటువంటి శిక్షణా కార్యక్రమాలను వినియోగించుకోవడం ద్వారా స్వయం ఉపాధి పొందాలని, తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆమె ఆకాంక్షించారు. విశాఖ బాలోత్సవం మూడవ పిల్లల పండుగ రోజు రెండవ రోజు కార్యక్రమం నగరంలోని సెయింట్ ఆంథోనీ స్కూల్లో సందడిగా సాగింది. జూనియర్, సబ్ జూనియర్, సీనియర్స్ కేటగిరీలో మొత్తం 17 అంశాల్లో ఈ పోటీలు జరిగాయి. కల్చరల్, అకాడమిక్ అంశాల్లో జరిగిన ఈ పోటీలో విద్యార్థులు చక్కని ప్రతిభను కనబర్చి అందరినీ ఆకట్టుకున్నారు. దేశభక్తి గీతాలు, లఘు నాటికలు, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు, జానపద గీతాల ఆలాపనలో విద్యార్థులు తమ ప్రతిభను కనబర్చారు. ఈ పోటీలు తమలో ప్రతిభను వెలికి తీయడానికి చక్కని వేదికని విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదువుతో పాటు పిల్లల్లో మానసిక వికాసాన్ని పెంపొందించడానికి, వారిలో ప్రతిభ పాఠవాళ్ళు వెలికి తీయడానికి ఈ భారోత్సవం యొక్క చక్కని వేదికని పేరెంట్స్ ఆనందం వ్యక్తం చేశారు. పార్టిసిపేట్ చేస్తున్నారు. పిల్లలు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల కొంచెం వాళ్ళలో ఉన్న యాక్టివిటీస్ అనేవి బయటకు వస్తాయి. ఎప్పుడూ చదువుకోవడం ఇది కాకుండా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల వాళ్ళకున్న ఒత్తిడిని పోగొట్టి వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడతారు పిల్లలు. ఇది చాలా గొప్ప వేదిక. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ పార్టిసిపేట్ చేసాము. లాస్ట్ ఇయర్ మేము దేశభక్తి గీతాలాపనలో పార్టిసిపేట్ చేసాము. అండ్ ఈ ఇయర్ వచ్చేసి కొంచెం చేంజ్ కోసం జానపద గీతాలాపనలో పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇది ఏంటంటే మేము లైక్ మేము అలా చదువు కోసమే కాకుండా ఇలాంటివి మాలో ఉన్న యాక్టివిటీస్ కూడా బయట పెట్టుకోవడానికి ఇది ఒక చాలా మంచి స్టేజ్ మాట. సో అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే మీ యాక్టివిటీస్ అంటే మీకు ఏంటి ఉన్నాయో అన్నీ బయటపడుతుంది. బాల్ మహోత్సవ్, విశాఖ బాల్ మహోత్సవ్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ స్టూడెంట్స్ who are doing very different type of dances, not games, dances, music, in the various activities they are doing. And idokta manchi platform pillalki ante life lo inka munde ఏ యాక్టివిటీస్ చదువుతో పాటు ఇది కూడా స్పెషల్గా మనకి ప్రొవైడ్ చేసిన వన్ యాక్టివిటీ. అండ్ పిల్లలు క్రియేట్ చేసింది వాళ్ళని ఆ టాలెంట్ని ఉపయోగంగా వస్తుంది. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ప్రజల నుండి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా విజయనగరం నియోజకవర్గం నుంచి సంతకాలు సేకరించడం జరిగిందన్నారు. ప్రభుత్వమే వైద్య కళాశాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. విజయనగరం నియోజకవర్గ వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ పైడితలమ్మవారి నుండి మూడులాంతర్లు చదురుగుడి నుంచి రింగ్ రోడ్ వైసీపీ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విజయనగరం నియోజకవర్గంలోని కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేయడం జరిగిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. నిర్మాణం చేసిన కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల పేద బడుగు బలహీన వర్గాలకి వైద్యం దూరం అవటం ఇది చాలా తప్పు వ్యవహారం అని తెలియజేసినప్పటికీ కూటమి ప్రభుత్వం స్వలాభాల కోసం, సొంత వ్యవహారాల కోసం
మరి ప్రైవేట్ వారికి కాలేజీలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమం చేస్తున్న ఈ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజేయాలని ఒక తలంపుతో రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది ప్రజల చేత సంతకాలు తీసుకొని రాష్ట్ర గవర్నర్ ద్వారాగా కేంద్ర ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి ఈ ప్రైవేటీకరణ ఆపాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో మరి గత 2 నెలలుగా ఈ సంతకాలని ప్రజలని ఇచ్చి అడుగుతుంటే స్వచ్ఛందంగా ప్రజలు సంతకం చేయటమే కాదు ప్రభుత్వం నిర్వహించవలసిన ఈ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం తప్పని కూడా ప్రజలు చెప్పడం మరి ఈరోజు గమనించవలసిన విషయం. అలానే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ నాయకులందరూ కలిసి గవర్నర్ గారికి కలిసి ఈ కాగితాలు ఇవ్వడం జరుగుతుంది. దీంతో ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయం వెనక్కి తీసుకుంటే చాలా సంతోషం. లేనప్పుడు ప్రజల భాగస్వాములు చేస్తూ ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాన్ని మేము నిలదీస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పిల్లలుగా ఉన్నప్పుడు తమను బెదిరించి మాతో సంతకాలు తీసుకొని మా తాత నుంచి సంక్రమించిన పొలాలు కబ్జా చేసి తమను ఊరు నుంచి తరిమేసిన మా పొలాల పక్క రైతు అలాగే మాజీ సర్పంచ్ అయిన పందల ఎలవర్తి నాయుడుపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితుడు గొంతిన నానాజీ అభ్యర్థించారు. కసింకోట మండలం వెదుపర్తి గ్రామానికి చెందిన నానాజీకి తనకు జరిగిన అన్యాయాన్ని విశాఖ ప్రెస్ క్లబ్లో మీడియాకు వివరించారు. మాజీ సర్పంచ్ ఎల్లయ్య నాయుడు మా నాన్నకు 3 పెళ్లిళ్లు చేయించి మా చిన్నతనంలోనే మా తల్లిని చంపివేసి మా యాదవాస్తిని కాజేసిన అతనిపై చర్యలు తీసుకోవడంతో పాటు అతని అన్యాయానికి సహకరించిన సిఐ స్వామినాయుడు ఆర్డీఓ ఎంఆర్ఓపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. ఈయన చనిపోయిన తర్వాత ఈయన కుమారుడు మా నాన్న మొదటి భార్య 6 లక్షలకి మా నాన్నకి ఈడాకులు ఇచ్చేసి ఆమెను చంపేసి ఆ భూమి ఈ జనసేన నాయకుడైన పందల ఎల్లయ్య నాయుడు తన ఖాతాలో వేసేసుకున్నాడు సార్. ఆ రోజు స్వామిలింగపాలెం కోటనాపురం లాయర్ గారు ఆశ్రయించినా సరే న్యాయస్థానాన్ని ఇప్పుడు కసింకోట సిఐ స్వామినాయుడు నన్ను ఎలా బెదిరిస్తున్నాడు ఆ రకంగా బెదిరించేసి ఆ ల్యాండ్ ఈ పందల నాయుడికి అప్పచెప్పేసినాడు సార్. 78లో మా అమ్మకు 2వ పెళ్లి చేసి 199/4 సర్వే నెంబర్ ఎకరా 50 సెంట్లు కోనరపు నందవరపు దేవుడు మా ఊరు ప్రెసిడెంట్. మరి వసాదలప్పనాయుడు సంస్థలో మా అమ్మ పేరు మీద ఎకరా 50 సెంట్లు పంచాయతీలో రాసినారు సార్. మరి అది మా ఊర్లో పంచాయతీలో ఉన్నాయి సార్, పరిశీలించండి సార్. 83లో మా అమ్మకు తెలియకుండా నా 70 సెంట్లు ఫేక్ డాక్యుమెంట్ తయారు చేసుకున్నారు సార్ ఈ జనసేన నాయకుడు పందల ఎల్లయ్య నాయుడు సార్. ఈ విషయం మా అమ్మ పంచాయతీ పెట్టిందని పొద్దున పాలు తీయడానికి వెళ్ళినప్పుడు ఫేక్ పీస్కి నూతిలో వేసేసినాడు సార్. ఈ పందల ఎల్లయ్య నాయుడు నున్నం పాంచీరావు మొక్కసంటి పాలరవణ వీళ్ళ సంస్థలోని మొత్తం చంపేసినారు సార్. ఈ రోజు నాకు సిఐ స్వామినాయుడు ఏ రకంగా బెదిరించినాడో ఆ రోజు ఎస్ఐ గారు కూడా అలా బెదిరించేసి ఇంకా ఆ కేసు మాఫియా చేసేసినారు సార్. అయితే మా నాన్నమ్మ 86లో నా పేరు నా తమ్ముడి పేరు మీద 2 ఎకరాల 77 సెంట్లు 199/1 సర్వే నెంబర్ 2 ఎకరాల 77 సెంట్లు మా నాన్నమ్మ నా పేరు నా తమ్ముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తే ఈ 87వ సంవత్సరంలో నర్సీపట్నం బొడ్డిపల్లి ఆర్సఎం స్కూల్లో వరలక్ష్మీ టీచరమ్మ గారు, సేవే ఫాదర్, జోజా ఫాదర్, సాకో ఫాదర్, ఎన్ఏ బేసపు, మరీదాస్ బేసపు, జాన్పాల్ బాబు గారి సంస్థలోని ఎవరు లేరు అనాథలుగా స్కూల్ వేసి ఈ 2 ఎకరాల 77 సెంట్లు దోచేసుకున్నారు సార్ మా ఊరి ప్రెసిడెంట్ పందల నాయుడు సార్. 92లో మా నాన్నకి వేరే పెళ్లి చేసి ఆమెను చంపేసి ఆ భూమి కూడా ఎకరా 70 సెంట్లు 203లోనే అది కూడా దోసేసుకున్నాడు సార్. 97లో నా శాస సంతకం పెట్టి ఎకరా దోసేసుకున్నాడు సార్. నన్ను ఊరి నుంచి తోసేసినాడు సార్. నేను తమ్ముడు చెల్లి పరవాడు అయిపోయాను సార్. 2014 దాకా హైదరాబాద్లో ఉన్నాను సార్. 2014లో తెలంగాణ ఇడిపోయిన తర్వాత వచ్చినాను సార్. ఎవరో ఇలాగ మీలాగా టీవీ రిపోర్ట్ సూర్య గారు ఉన్నారు సార్ అచ్యుతాపురం దగ్గర. ఆయన సార్తో చెప్తే ఎంఆర్ఓ మనోరంజన్ మేడంకి చెప్పినారు సార్. ఆమెమో అనకాపల్లి రూరల్ సి రామచంద్ర గారు చెప్పారు సార్. వీళ్ళిద్దరు సహకారంతో నేను ప్రవీణ్ కుమార్ కలెక్టర్ ఎన్నికలు 3 సంవత్సరాలు, భాస్కర కలెక్టర్ ఎన్నికలు 3 సంవత్సరాలు, వినయచంద్ర కలెక్టర్ ఎన్నికలు 3 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు 4 సంవత్సరాలు ఇలా తిరిగినాడు సార్. అయితే అప్పుడు ఏమనివాడు సార్ అయితే ముందు ప్రభుత్వంలో దొంగ సర్వే జరిగిందని ఈ ప్రభుత్వంలోని నేను జిల్లా కలెక్టర్ దగ్గర పిటిషన్ ఎట్టి సర్వేని తీసుకొస్తే నన్ను కొట్టేసిన కాగితాలు లాగే సర్వేని కూడా తన్నేసినాడు సార్. నేను పారిపోయి విజయవాడ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో కంప్లీట్ ఇచ్చినా సరే మా కసింగోడ సిఐ స్వామినాయుడు ఆ భూమి నీది కాదు నీ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నాను సంతకం పెట్టమంటున్నాడు సార్. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఆనందించదగ్గ విషయమని ఎస్కోట శాసనసభ్యురాలు కోళ్ల లలిత కుమారి తెలిపారు. జామి మండలం జడ్డేడివలస గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రె అప్పల సత్యం ఏర్పాటు చేసిన
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొనడం జరిగింది. గ్రామానికి విచ్చేసిన కోళ్ల దంపతులకు జామి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులందరూ ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. రాయవరపు ముత్యాల నాయుడు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన బస్ స్టాప్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 సార్లు పనిచేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహానాయకుడు. యుగానికి ఒక్కడు. ఆయన జీవితం నటనతో మొదలై రాజకీయాల్లో ప్రజల నాయకుడిగా ఎదిగి తెలుగువారికి ఒక స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు. స్వర్గీయ ముత్యాల నాయుడు గారి పేరున ఇక్కడ ఒక బస్ షెల్టర్ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ కుమార్తెలు, ఆమె కలిపి. చాలా సంతోషం. వాళ్ళను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఇవాళ అన్నగారంటే మన అందరికీ భగవంతుడు. అన్ని వర్గాలకి ఆ మహానుభావుడు కూడు గుడ్డ నీడ అని సంక్షేమాలకు స్వీకారం చుట్టారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఆయన పార్టీని పెట్టి 8 నెలల కాలంలోనే ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో చేసిన సంక్షేమాలు మాకంటే అనేక మంది పెద్దవాళ్లకు తెలుసు. ఏదైతే వృద్ధులకు పెన్షన్ కానీ, మహిళల పేరున పక్కా గృహం ఇల్లు పథకం కానీ, జనతా వస్త్రాలు కానీ, కిలో 2 రూపాయల బియ్యం పథకం కానీ ఆ మహానుభావుడే మొదట స్వీకారం చుట్టారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ పత్రాలను జిల్లా పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనంలో నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివెళ్లి పార్టీ జిల్లా కార్యాలయంలో అధ్యక్షుడు కేకే రాజుకు అందజేశారు. అందులో భాగంగా వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆసిరిమెట్ట కార్యాలయం నుంచి సందడిగా ర్యాలీగా తరలివెళ్లి సంతకాల సేకరణ పత్రాలు పెట్టిన మద్దెలపాలెం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజుకు అందజేశారు. వైద్య విద్య ప్రైవేటీకరణ ప్రజల ప్రాణాలతో చెలగాటమంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ తమ అధినేత జగన్ ఆదేశాల మేరకు 1,000 సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా పరిధి 6 నియోజకవర్గాల్లో 4.15 లక్షల సంతకాలు సేకరించామని, వీటిని ఈ నెల 15న తాడేపల్లి కేంద్ర కార్యాలయం, అలాగే ఈ నెల 15న జగన్ చేతుల మీదుగా గవర్నర్కు అందజేస్తామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, నాయకులందరూ కూడా కలిసి ఒక ఉద్యమాన్ని రూపొందించి ఆ ఉద్యమంలో భాగంగా 1,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమం ఈ రోజుతో పూర్తయింది. ఈరోజు నియోజకవర్గాల నుంచి, అదేవిధంగా అన్ని చోట్ల నుంచి కూడా జిల్లా కార్యాలయాలకి ఆ 1,000 సంతకాల యొక్క ప్రతుల్ని చేరవేర్చడం జరిగింది. ఈరోజు విశాఖపట్నం జిల్లాకి సంబంధించి 6 నియోజకవర్గాలకు సంబంధించి 4,15,000 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సేకరించడం జరిగింది. ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఇది ప్రజా వ్యతిరేక నిర్ణయం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అనే దానికి నిదర్శనం ఈరోజు ప్రతి నియోజకవర్గం నుంచి 60,000, 70,000, 1,00,000 ఈ సంతకాల సేకరణ జరగడమే నిదర్శనం. ఇప్పటికైనా ప్రజా అభిప్రాయాన్ని, ప్రజల నిర్ణయాన్ని గౌరవించి ఈ కూటమి ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రతులన్నింటినీ కూడా రేపు 15వ తారీఖున విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుంది. అక్కడ 17వ తారీఖున గౌరవ మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గవర్నర్ గారికి దీనికి సంబంధించి చేయడం జరుగుతుంది. నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఒక ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున ఒక క్రమ పద్ధతిలో సంతకాల సేకరణ జరగడం అనేది ఇదే మొదటిసారి. ఎందుకంటే ఒక అప్లికేషన్ ఫిల్ చేసి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారి ఫోను, కాంటాక్ట్ నెంబరు, డీటెయిల్స్ కూడా ఇచ్చి ఈ సంతకాలన్నింటినీ కూడా సేకరించడం జరిగింది. కాబట్టి ఎప్పటికైనా ఈ ప్రభుత్వ పెద్దలు ప్రజా నిర్ణయాన్ని గౌరవించి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని. జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి ఆదేశాల మేరకు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జిల్లా కోటావన్లో న్యాయ సహాయ శిబిరాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యక్షుడు ఎం భవిత ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సార్వత్రిక హక్కుల ప్రకటనను ఆమోదించిన జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. మానవ హక్కులు ప్రతి వ్యక్తికి జన్మనిచ్చిన ప్రాథమిక హక్కులు అని, కులం, మతం, జాతి, లింగం, వైవిధ్యాలకు అతీతంగా ప్రతి మనిషి గౌరవంతో జీవించే హక్కు కలిగి ఉంటాడని పేర్కొన్నారు. హ్యూమన్ డేస్ థీమ్ ఏంటంటే అవర్ ఎసెన్షియల్ నీడ్స్, అంటే మనకి కావాల్సిన ఫుడ్ కానీ, క్లోతింగ్ కానీ, సేఫ్టీ కానీ, మెడిసిన్స్ కోసం హైలైట్ చేస్తూ చెప్పడం జరిగిందండి. అందరికీ మానవ హక్కులు ఉన్నట్టుగానే ముఖ్యంగా మనకు రోజు అవసరమైన ఇవన్నీ మనము ఏర్పాటు చేయాలి. దీనికోసమని నాల్సవారు సాల్సవారు చెప్పిన విధంగా ఏంటంటే ఈరోజు హెల్ప్ డెస్క్ ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా చట్టాలపైన అవగాహన మరియు ఎప్పుడైనా లీగల్ ఎయిడ్ ఎవరికన్నా డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఒక న్యాయవాదిని ఎంగేజ్ చేసుకోలేక న్యాయ సలహా పొందలేక ఉన్నవారు అందరికీ న్యాయ సలహా ఉచితంగా ఇవ్వడం జరుగుతుందండి. దీనికి ప్యానల్ లాయర్స్ తోడ్పడతారు. ఇదే విధంగా ఫీల్డ్ లెవెల్లోనేమో పిఎల్బీస్ కూడా సహాయపడతారు. ఇదే విధంగా మేము లోక్ అదాలత్ కానీ, మీడియేషన్ కానీ, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్స్లో భాగంగా చేయడం జరుగుతుంది కేసుల కోసం. దీనిపైన కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. మరియు ఈరోజు ముఖ్యంగా ర్యాలీస్ కానీ, వాక్స్ కానీ, చట్టాలపైన అవగాహన కానీ, క్లినిక్స్ ఎయిడ్స్లో కూడా చెప్పడం జరిగింది. అదే దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులను తక్షణమే చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రమేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో నో బిల్స్ నో వర్క్ ధర్నా చేపట్టారు. దీర్ఘకాలిక పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, నిధి పోర్టల్లో బిల్లులు అప్లోడ్ చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడారు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం వల్ల తాము చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వాపోయారు. ఇప్పటి వరకు 100 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నట్టు చెప్పారు. ధర్నాలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కాలంగా 13 నెలలు ప్రజెంట్ పెండింగ్, సుమారుగా 450 కోట్ల వరకు జీవీఎంసీ మాకు బకాయిలు ఉన్నది. కానీ ఇది కాకుండా రన్నింగ్లో ఉన్న ఇంకొక 200-300 వరకు కాంట్రాక్టులకు చెల్లించవలసిన బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ చెల్లించకుండా మనకి ఇక్కడ ఈవెంట్స్ ప్రతి నెల ప్రతిసారి ఈవెంట్స్ జరుగుతుంటాయి. లైక్ యోగాంధ్ర కానీ, సిఏ సదస్సు కానీ, ఐఎఫ్ఆర్ కానీ, అలాంటి ఈవెంట్స్ కూడా మాతో చేయించి అవి సుమారుగా 100 కోట్ల వరకు ఇవన్నీ పెండింగ్, లాంగ్ పెండింగ్ పెరుగుతుంది. జీవీఎంసీ బడ్జెట్కి మించిన వర్కులు మాకు చేయిస్తున్నారు, పేమెంట్స్ ఇవ్వట్లేదు. అలాగే మాకు ఎర్నింగ్ అమౌంట్, డిపాజిట్ అమౌంట్ కూడా మాకు ఇవ్వట్లేదు. ఇలాంటివన్నీ బకాయి పెట్టుకొని రోజుకి పనులు చేయిస్తున్నారు. వైజాగ్ అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం అభివృద్ధికి సహకరిస్తుందని చెప్తున్నారు. అన్నీ అవుతున్నాయి, బాగానే ఉంది. కానీ మా కాంట్రాక్టుల మీద కూడా దృష్టి పెట్టాలని, మాకు ఇటువంటి బిల్లులు చెల్లించిన వల్ల మేము అందరం కూడాను ఆర్థికంగా బలపడి అట్లీస్ట్ విశాఖపట్నాన్ని మేము బలపరుస్తామనేసి మీడియా మూలంగా ప్రత్యేకంగా తెలియజేస్తాం. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని జిల్లా ఎస్పీఆర్ దామోదర్ ప్రకటించారు. సెయింట్ ఆనస్ గర్ల్స్ హై స్కూల్లో ఏబీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో వరల్డ్ హ్యూమన్ రైట్స్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. బాలికలు ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండాలన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకున్నప్పుడే మంచి స్థాయికి వెళ్ళవచ్చని అన్నారు. మానవ హక్కుల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కవిత, హ్యూమన్ రైట్స్ నాయకులు సంతోష్, ఎంఎస్ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. పాయింట్ నెంబర్ 2, షోల్డర్ని ప్రెస్ చేసేటప్పుడు మన రైట్ లెగ్ బ్యాక్ పెట్టి వాళ్ళ థై మీద గుద్దాలి. పాయింట్ నెంబర్ 5, మీకు ఆత్మవిశ్వాసంతో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, ఒక డిసిప్లైన్గా మంచి భవిష్యత్తు వైపు మీరు వెళ్ళాలి. చదువే మార్గం, దానికి ఒక డిసిప్లైన్ ఉండాలి. చదువు తప్ప వేరే మీకు మీ జీవితంలో ఆనందాన్ని ఇవ్వదు. చదువుతో పాటు వేరే ఆర్ట్స్, గేమ్స్, స్పోర్ట్స్ ఇవన్నీ కూడా మీకు మీ తల్లిదండ్రులు కోరుకున్నటువంటి భవిష్యత్తు మీకు ఇవ్వగలుగుతారు. చదువు ఒక్కటే ఇస్తుంది. చదువుతో పాటు డిసిప్లైన్గా ఉండడం నేర్చుకోవాలి. అంటే డిసిప్లైన్ అంటే కామ్గా మాట్లాడకుండా ఉండడం కాదు. మా అమ్మాయిలు ఇలా చేస్తున్నారని తెలియకుండా సోషల్ మీడియా అకౌంట్స్లో రోజు చూడటం, క్లాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేయకపోవటం,
వేరే వేరే ఇష్యూస్ పైన మీ కాన్సన్ట్రేషన్ వెళ్ళిందంటే మీరు బాధపడతారు, అలాగే మీ తల్లిదండ్రులు వాళ్ళకు కూడా మీరు చేసే పనుల వల్ల చాలా బాధ కలుగుతుంది. మీ తల్లిదండ్రులంతా కూడా మీ పిల్లలు బాగా మంచి పొజిషన్కి వెళ్ళాలి, ఉన్నతమైనటువంటి ప్లేస్ హై పొజిషన్కి వెళ్ళాలి, వాళ్ళు కష్టపడుతూ మిమ్మల్ని స్కూల్కి పంపుతుంటారు. మీ ఫీజులు కట్టడం కానివ్వండి, వాళ్ళు బయట పని చేస్తూ వేరే వేరే ప్రొఫెషన్స్లో ఉంటారు. సో కొన్ని వేరే వేరే యాక్టివిటీస్లోకి వెళ్ళడము, అలాగే మీకు తెలియకుండా ప్రేమ ఇలాంటివన్నీ కూడా, అంటే చిన్నపిల్లలు మీకు అర్థం కాకపోవచ్చు, కొంతమంది ఇంటారు 10th ఎవరైనా ఉంటే, ఇలాంటివన్నీ కూడా అట్రాక్షన్స్ ఎప్పుడూ కూడా కనపడేటివన్నీ కూడా మీకు భవిష్యత్తుకు ఈ వయసులో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. రంగనాడు ఆవిర్భావ బహిరంగ సభను ఈ నెల 26న బీచ్ రోడ్లో నిర్వహిస్తున్నట్లు గాది బాలాజీ తెలిపారు. నగరంలోని హోటల్లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బహిరంగ పోస్టర్ను ఆవిష్కరించారు. బడుగు బలహీన అభ్యున్నతికి వంగవీటి మోహన్ రంగా విశేష కృషి చేశారని అన్నారు. కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వంగవీటి అభిమానులందరికీ ఏకతాటిపై తెచ్చేందుకు రంగనాను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేవలం కాపు సామాజిక వర్గానికే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీలను, మైనార్టీలు కలుపుకుంటూ రంగనాడును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 26న బీచ్ రోడ్లోని కాళీమాత ఆలయం ఎదురుగా జరగనున్న బహిరంగ సభకు రంగా కుటుంబీకులు, పలువురు ప్రముఖులు హాజరవుతారని స్పష్టం చేశారు. రంగా గారి కార్యక్రమాలు మేము రాధా రంగా రాయల్ ఆర్గనైజేషన్ నుంచి మేము స్టార్ట్ చేశాం. అదేవిధంగా మీకు తెలుసు కదా, 2023లో కాపునాడు అనే మహాసభ పెట్టడం జరిగింది.
అదేవిధంగా 2024లో అక్కైపాలెంలో వంగవీటి మోహన్ రంగా విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. 2025లో రంగానాడు అనే భారీ బహిరంగ సభ రాధా రంగా రాయల్ అసోసియేషన్ నుంచి జరగడం జరుగుతుంది. మీరు మొన్న ఈ మధ్య రీసెంట్గా చూసే ఉంటారు, డిసెంబర్ 3వ తారీఖున ఎవరైతే రంగా గారు వారసులు అంటే వంగవీటి వారసులు ఉన్నారో శంతన్ కుమార్ గారు కానీ ఆశా గారు కానీ ఆ పోస్టర్ యూజ్ చేయడం జరిగింది. ప్రపంచ దేశాల నలుమూలల రంగా గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు అన్న రంగానాడికి మేము మా మద్దతు కంప్లీట్గా మీకు ఉంటుంది, ఆ సభకు మేము అందరూ విచ్చేస్తామని జరుగుతుంది. అదేవిధంగా 26న డిసెంబర్ 26న రంగా నాడు వేదికకి మీరు ఊహించని అనుకోని అతిథులు రాబోతున్నారు. మీరు దయచేసి మీ ప్రెస్ ద్వారా కానీ మాకు ఈ కార్యక్రమానికి ఎప్పుడు మాకు ఈ రంగారాధ రాయల్ అసోసియేషన్ ఎప్పుడు మేము చేసినా సరే కంప్లీట్ మీ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరి చల్లని దీవెనలతోటి రంగానాడు అనేది మళ్ళీ ఒక చరిత్ర కాబోతుందని చెప్పి మీకు ఈ ద్వారా చెప్తున్నది అంతా మీ చేతుల్లోనే ఉంది. 1988లో కాపునాడు అని చెప్పేసి ఆ రోజుల్లో రంగా గారు జైల్లో ఉంటే పెద్దలందరూ కలిసి మీరా వెంకటరావు గారు కానీ ముదరగడ పద్మనాభం గారు కానీ రంగా గారి దగ్గరికి వెళ్ళి రంగా గారికి మద్దతుగా అన్న నువ్వు లోపల ఉన్నావు, నీకు మద్దతుగా ప్రజలందరూ సభ కోరుకుంటున్నారు అనడం జరిగింది. ఆ రోజు ఏంటంటే రంగా గారిని రంగానాడు అని సభ పెడదామంటే ఆయన నాకు వద్దు, నా పేరు వద్దు, వేరే పేరు పెట్టుకోమని చెప్పడం జరిగింది. సరే అందరు పెద్దలందరూ ఒప్పించి రంగానాడు అని మేము పెడతామన్నా అంటే ఆయన ఓకే, రంగా గారు ఓకే అనడం జరిగింది. అలాగే కొంతమంది పెద్దలు బయటకు వచ్చినాక దాన్ని కాపునాడుగా మార్చారు. అదే కాపునాడు కింద కాపులు కాదు యావత్ ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని కులాలు కూడా ఆ రోజు రావడం జరిగింది. 10 లక్షల పైన రావడం జరిగింది. గుర్ల స్టీల్ ప్లాంట్ ప్రతిపాదన రైతులకు ఇష్టంగా ఉంటే చేయవచ్చు, కానీ రైతులు ఇష్టం లేకుండా స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయకూడదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు జవాబు ఇచ్చారు. 1200 ఎకరాల భూమిని గుర్ల స్టీల్ ప్లాంట్కు ప్రభుత్వం సేకరిస్తుందని, దీనిలో ప్రభుత్వ భూమి ఏదీ లేదని, రైతుల వద్ద నుంచి ఎందుకు అంత భూమి సేకరించారని ప్రశ్నించారు. శాసన మండలిలో గుర్ల స్టీల్ ప్లాంట్ విషయం ప్రస్తావించారని ఆయన అన్నారు. ప్రభుత్వ భూమి ఉంటే ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చు, కానీ రైతుల వద్ద నుంచి తీసుకోకూడదన్నారు. చాలా తప్పు. ఎందుకంటే 1200 ఎకరాలని ఎక్కడి నుంచి ఇస్తారు సామాన్యులు? ఎకరం ఒకటి. రెండోది వాళ్ళకి ఆ కంపెనీకి ఏమైనా ఐరన్ ఓర్ పోనీ గనులు ఉన్నాయా? ఐరన్ క్యాపిటల్ మైన్స్ ఉన్నాయా? లేవు. అవి కూడా అంట రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంట. రాష్ట్ర ప్రభుత్వమే ఐరన్ ఓర్ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ఇస్తే స్టీల్ ప్లాంట్కి ఇవ్వచ్చు కదా. అది పెడుతుందంతా ఎంతమందిని నువ్వు అక్కడ నుంచి ఎన్ని ఎకరాల భూమిని సేకరిస్తున్నావు, దాని లబ్ధిదారులు ఎంతమంది, దాని నుంచి ఎంప్లాయ్మెంట్ ఎంతమంది, ఏంటిది? అర్థం ఏదో టైప్ అయిపోంటారు వెనక నుంచి బ్యాక్ డోర్లో. దానికోసం వచ్చి ఊరిక భూసేకరణ కోసం ఈ ఆలోచన తప్పు కదా ఇది. పునః ఏమైనా ప్రభుత్వ భూమా? అప్పుడు ఆ రోజు జిందాలకు చేసామంటే జిందాలు చేసిన దాంట్లో 70-80% వచ్చి ప్రభుత్వ భూమి, తగిన భూమి వచ్చి ప్రైవేట్ వాళ్ళది. దానికి వచ్చి ఆ రోజున్న మార్కెట్ వాల్యూ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనిపించడానికి చేసి కొనిపించాము. చూశారు కదా మనం వాళ్ళ తాలూకా నిరసన, వాళ్ళ ఇబ్బంది. వాళ్ళకి మంచి జరుగుతుంటే ఎందుకు ఊరుకుంటారు రైతులు? ఎవరు దాన్ని ప్రేరేపించలేదు. వాళ్ళకే స్వచ్ఛందంగా వాళ్ళే ఇబ్బంది పడతారు. నేను అధికారులందరితో మాట్లాడాను, వాళ్ళతో అవసరమైతే రేపు శాసనమండలిలో కూడా దీన్ని వచ్చి పోరాటం చేస్తాం. అవసరమైతే రైతులందరూ కానీ వద్దంటే మాత్రం పెట్టడానికి వీళ్ళే. రైతులందరూ కోరుకుంటే ఓకే, మాకే అభ్యంతరంలే. అలాగని 100 మంది రైతులు ఒకరు వచ్చి వద్దంటే పెట్టడం లేదంటే తప్పు. 100 మందిలో కనీసం 80 మందిని ఒప్పుకుంటే ఓకే, 70 మంది ఒప్పుకుంటే ఓకే. కానీ 100 మందిలో 90 మంది 95 మంది కాదు, ఒక 5గురు ఎవరో తాబేదారులు మధ్యలో దళాలు వచ్చి అంటే పెడతా అంటే ఎలాగా? అది తప్పు కదా. అలాంటి కాదు, 90 మంది ఒప్పుకుని చేయమని అవుతుంది. ఊర్లోకి మీటింగ్ పెట్టిమనండి, పెట్టేసి ఇగో మీ అందరూ ఇచ్చారు, అంత ఒప్పుకున్నారని చెప్పి అయిపోయాయి. దాని గురించి ఎందుకు రాజకీయాలకు తావులేదు. ప్రజా సమస్యగా ఉండాలి, అదే మా ఆలోచన. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 12న విశాఖ పర్యటనకు వస్తున్నారు. కాగ్నిజెంట్ సంస్థకు కాపులపాడలో కేటాయించిన భూమిలో శంకుస్థాపన చేయనున్నారు.
అలాగే రుషికొండ ఐటీ పార్క్లో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్నారు. అదే రోజు విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ సమావేశంలో కూడా పాల్గొన్నారు. ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశ మందిరంలో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అలాగే మధురవాడ ఐటీ హిల్స్ వద్ద సీఎం పర్యటన ఏర్పాట్లు సిపి శంకభద్ర బాగ్చేతో కలిసి పరిశీలించారు. At around 11:25. So from the helipad he will move directly to the venue for the foundation stone laying ceremony for the Cognizant campus. So this journey time is given as 10 minutes. So at the venue he will be spending around 10 to 15 minutes for the laying of the foundation stone. And post that, from the foundation area, he will move to the main stage. The main stage is erected right next to the foundation area, which is in the northeastern corner. So he will move to the main stage. In the main stage, the program is for close to an hour, which comprises of speeches by the CEO for Cognizant, followed by the speech of the Honorable Minister for HRD and IT, followed by the speech of Honorable Chief Minister. So post the event there, post Honorable Chief Minister's speech, he would be moving to the next venue, which is the A1 Grand Convention Hall in Rishikonda. So at Rishikonda, there would be a reserve time that would... బొబ్బిలి మున్సిపాలిటీలో పనులు చేయకుండా బిల్లులు పెట్టి జనరల్ ఫండ్ను దోచేస్తున్నారు. మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతున్నారు అని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పి శంకర్రావు అన్నారు. 7వ వార్డు చాకల వీధిలో బోరు వేయకుండానే 1,20,000 తినేశారు. కాలువల్లో పూడికలు తీయడానికి 8,14,000 జనరల్ ఫండ్ నుంచి డ్రా చేశారు. కంచర్ వీధిలో లంక అప్పారావు వీలునామా మనవడుకు రాస్తే ఇంటి పన్ను మార్చడానికి అవినీతికి పాల్పడ్డారు. ప్రభుత్వం కమిషనర్ కారు ఎంగేజ్ చేస్తే ప్రైవేట్ డ్రైవర్ కాకుండా మున్సిపాలిటీలో పనిచేస్తున్న డ్రైవర్ని పెట్టి డబ్బులు తినేస్తున్నారు. 1,50,000 లంచం తీసుకుని నీలురొత్త గౌరమ్మ ఇంటి పన్ను మార్చేశారు. కొలై కన్షన్ ఇచ్చారు. దీని మీద పై అధికారులకు ఫిర్యాదు చేయగానే సినిమా కథ అల్లి తప్పుడు డాక్యుమెంటు ఆవిడ చూపించినట్లు దాన్ని నమ్మి ఇంటి పన్ను మార్చినట్టు నీలురొత్త గౌరవ చేత వివరణ కోరినట్లు నేనే నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చినట్లు అధికారులకు ఏ డబ్బులు ఇవ్వలేదని పేరు మార్పు రద్దు విషయంలో ఈ కార్యాలయం తీసుకునే నిర్ణయాన్ని అంగీకరిస్తామని ఆమె వివరణ ఇచ్చినట్లు పై అధికారులకు పంపించి సినిమా కథ ముగించారు. బోరు వేసినట్లు 1,20,000కి ఎస్టిమేషన్ వేసి టెండర్ వేసి డ్రా చేసుకున్నారు. బోర్ అక్కడ వేయలేదు. అలాగే 8,14,000 రూపాయలు బొబ్బుల్లో కాలువలు పూడికి చేతికి 9 లక్షలు అంచనా పెట్టారు. 8,14,000కి టెండర్ ఇచ్చారు. అసలు పూడికి చేతులు బొబ్బులు ఎక్కడ తీసారో తెలియదు. కానీ అవి అయిపోయినాయి. జనరల్ ఫండ్ ఓడేశారు. అలాగే ఆదాయాన్ని కూడా గండి కొడుతున్నారు. మేము మున్సిపల్ వర్కర్లకి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ వీధిలో ఉంటున్నారు. ఎటువంటి డాక్యుమెంట్స్ వాళ్ళ లేవు. వాళ్ళ అవసరాల కోసం పన్ను వేయండి అని చెప్పేసి అంటే డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్తారు. మరి వీళ్ళు వెంపల కళావతి అనేటువంటి ఆవిడ దగ్గర నీరురోజు గౌరమ్మ అనే ఆవిడ పేరు మార్చినట్లు, అలాగే ఆవిడ పేరు మార్పుకి 1,50,000 ఇచ్చినట్లు, దీనిపైన కలెక్టర్ గారికి ఆధారాలతో సహా ఫిర్యాదు చూపెడితే సినిమా కథ ఒకటి అల్లి నకిలీ డాక్యుమెంట్స్ పెట్టారు. మేము అవి చూసుకోలేదని చెప్పేసి ఆవిడతో ఒక స్టేట్మెంట్ ఒకటి రిటర్న్గా రాసుకొని నేనే తప్పు చేశాను, మా వాళ్ళే నకిలీ డాక్యుమెంట్స్ ఇచ్చారు, నా పేరు మార్పును రద్దు చేసుకున్నా నాకు ఏ అభ్యంతరం లేదని చెప్పేసి ఒక వివరణ తీసుకొని ఆ ఫిర్యాదుని ముగించారు. స్వచ్ఛ భారత్ స్వర్ణాంధ్రలో భాగంగా విజయనగరం విద్యుత్ స్టేడియం క్రీడా మైదానంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నామని జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు అన్నారు.
ఆయన వాజీవాన్ న్యూస్తో మాట్లాడుతూ విద్యా స్టేడియంలో మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అదితి గజరాజు నిధులు విడుదల చేశారన్నారు. అదేవిధంగా యోగా సాధన కోసం యోగా హాల్ నిర్మాణం కోసం 25 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారని ఇప్పటికే టెండర్లు పిలవడం జరిగిందన్నారు. మార్చి ఏప్రిల్ నెలలోపు యోగా హాల్ నిర్మాణం పూర్తవుతుందన్నారు. మరుగుదొడ్లు నిర్మాణం చేస్తే క్రీడాకారులు ఇబ్బందులు తీరుతాయన్నారు. యోగా హాల్ కూడా మీకు ఆన్ పేపర్ నేను చెప్తున్నాను, ఆన్ వీడియో. మొన్ననే 3 రోజుల క్రితమే యోగా హాల్ ఒకటి ఉంది కదా పక్కన, అది 25 lakhs మాకు శాంక్షన్ చేశారు గవర్నమెంట్. అది కూడా ఫినిష్ అయిపోద్ది. త్వరలో టెండర్స్ పిలుస్తున్నారు. శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు 24,50,000 రూపాయలు. అది కూడా కంప్లీట్ అయితే యోగా తర్వాత దాంతోపాటు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో గౌరవ ఎమ్మెల్యే గారు 4 పాయింట్స్ మనకి టాయిలెట్స్ కూడా శాంక్షన్ చేశారు. ఒకటి మన స్కేటింగ్ దగ్గర పెడుతున్నాం, యోగా హాల్ దగ్గర పెడుతున్నాం. యోగా హాల్ దగ్గరలో వాటర్ పాయింట్ ఉంది కాబట్టి ఆ పైప్ లైన్ ఇచ్చేసి ఆ స్వచ్ఛ భారత్లో ఆ యోగా టాయిలెట్స్ ఆ యోగా హాల్ కూడా మనకి సమ్మర్ కల్లా వచ్చేస్తే యాక్టివేషన్ అయిపోద్దని, సమ్మర్ క్యాంప్ కల్లా మీ సమస్య మ్యాక్సిమం తీరిపోద్ది అన్నది నా ఉద్దేశం. ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తామని, అందుకు గాను 6,70,00,000 గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆచరణలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందని, కనీసం గోనె సంచులను రైతాంగానికి అందించడంలో తీవ్రంగా విఫలమైందని, రైతులు ఉసురు తగులుతున్నదని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం పతనం తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి కామేశ్వరరావు హెచ్చరించారు. బుధవారం ఉదయం విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతుల సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి డిఆర్ఓ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం పేరుతోనూ ధాన్యం రంగు మారిందని, రాళ్లు రప్పులు ఉన్నాయని, ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతాంగం చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. అనేక సమస్యలు రైతులు చెప్పుకోలేని పరిస్థితుల్లో రైతాంగం ఉన్నారు. ప్రభుత్వం చూస్తే ఆర్భాటాలు మాటలే కానీ చేతలుగా లేనటువంటి ప్రభుత్వం ఇది. ఈవేళ రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు. ఏ పంట పండించినా ప్రత్తి కానీ, మొక్కజొన్న కానీ, వరి కానీ, ఇతరత్ర ఉద్యాన వన పంటలతో సహా ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. రైతాంగానికి రావాల్సినటువంటి మంతా తుఫాన్లో జరిగిన నష్టానికి సంబంధించి నష్టపరిహారం ఇవ్వలేదు. 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటామని చెప్పి 50 లక్షల టన్నులకే గోనెలు ఇచ్చారు. ఇంకా 20 లక్షల టన్నులకి గోనెలు సరఫరా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. రెండో పక్క రైతుల మీద మిల్లర్లు దోపిడీ చేస్తూ ఉన్నారు. తేమ పేరుతో బస్తాకి 5 నుంచి 8 కేజీల వరకు తరుగు తీసేస్తూ ఉన్నారు. ఇవాళ క్వింటాల్ ధాన్యాన్ని 1200 మాత్రమే కొంటా ఉన్నారు. డబ్బులు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఇవాళ రోడ్డు మీద డబ్బులు రెడీగా పెట్టాం, మీ ధాన్యం తీసుకెళ్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ విఫలమైంది. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కానీ, రైతు సేవా కేంద్రాలు కానీ ఇవాళ రైతులకి మేలు చేసేవిగా లేవు. ఇప్పటికైనా మేల్కొని ప్రభుత్వం రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడిగా పెద్ద ఎత్తున రైతాంగం తరఫున పోరాడతామని తెలియజేస్తాం. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా మండల న్యాయ సేవ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద డిగ్రీ పీజీ కళాశాల మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సుకు శృంగవరపుకోట జూనియర్ సివిల్ జడ్జ్ బి కనకమలక్ష్మి అధ్యక్షత జరిగింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ నిర్ణయం మేరకు డిసెంబర్ 10వ తేదీన ప్రతి సంవత్సరం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. దీని ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా పౌరులకు సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాల్లో అందరికీ అవకాశాలు కల్పించడం అన్నారు. స్వేచ్ఛ, స్వతంత్రాలు కలిగిన జీవితం ప్రతి మనిషికి హక్కు. ఇవి జాతీయంగా, అంతర్జాతీయంగా రక్షింపబడుతున్నాయి. జీవించే హక్కు అంటే గౌరవం జీవించమంటారు. విశ్వవ్యాప్తంగా ప్రతి దేశం మానవ హక్కులు ఉల్లంఘనకు గురి కాకుండా రాజ్యాంగాల ద్వారా సంరక్షించబడుతున్నాయన్నారు. నేను నాకు రైట్ ఇచ్చింది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 21 వరకు నేను ఎక్కడన్నా తిరుగుతాను, నేను మర్డర్ అన్నా చేస్తాను, నేను బయట తిరుగుతాను అనేది లేదు. నువ్వు మర్డర్ చేస్తావంటే నువ్వు జైల్లోకి వెళ్ళాల్సింది.
అందుకే అక్కడ చెప్పారు రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. ఒక కన్సర్న్ అథారిటీ డైరెక్ట్ చేస్తుంది అంటే అది కూడా ప్రొసీజర్ ఏంటంటే ఫేర్గా ఉండాలి. అంటే రైట్ టు ఫేర్ ప్రొసీజర్. ఒక కోర్టులోని మీ కేసు సరిగా వెళ్తుందా లేదా, ఆన్ టైం వెళ్తుందా లేదా, ఫెయిర్గా ఉందా, అది కూడా ఫండమెంటల్ రైటే. ఒక ఫెయిర్ ప్రొసీజర్ అనేది ఫండమెంటల్ రైట్. ఫెయిర్ ప్రొసీజర్ అంటే ఏంటి? మిమ్మల్ని అరెస్ట్ చేసిన వెంటనే మీకు ఆప్షన్ ఇచ్చే తత్వం అనమాట. మిమ్మల్ని నేను తప్పు చేశాను చెప్పలేదనో మీకు ఇచ్చే పవర్ అనమాట. ఫెయిర్ ప్రొసీజర్ అంటే మిమ్మల్ని వినడం. ఆడియో ఆర్డర్ పార్ట్ అంటే ఈ ప్రిన్సిపల్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది మనకి అడ్మినిస్ట్రేటివ్ లాలో. దాని ప్రకారం ఏంటంటే మిమ్మల్ని వినడం, నేను చెయ్యలేదు, నేను నిరూపించుకుంటున్నాను అని చెప్పడం కూడా. సో ఇవన్నీ ఏంటంటే లాయే కానీ బట్ యాజ్ ఎ సిటిజన్ యూ షుడ్ నో. అంటే ఒకటి పని చేస్తే తప్పు, ఒక పని చేస్తే రైట్ అనేది మీకు తెలియాలి. 18 సంవత్సరాల లోపు పిల్లలు వాళ్ళ మీద ఎవరైనా సరే అబ్బాయిలు, అది మైనర్ అవ్వండి మేజర్ అవ్వండి, ఏవైనా సెక్షువల్ యాక్ట్స్ చేసినా, ప్రేమించాలని వెనకాతలు పరిగెత్తినా, లేకపోతే వీళ్ళిద్దరు బిల్డింగ్గా సరే 18 సంవత్సరాల లోపు పిల్లలు రిలేషన్షిప్లో ఉండి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఆ అబ్బాయి రెస్పాన్సిబుల్, ఆ అమ్మాయి విక్టిమ్. మీ ఇద్దరు కలిసే లవ్ చేసుకుంటారు, మీ ఇద్దరు మేజర్స్ కాదు, ఇద్దరు మైనర్సే, స్టిల్ యు ఆర్ పనిషబుల్. ఆ అమ్మాయి మీతో వచ్చేసినా, మీరు కావాలని వెళ్ళిపోయినా, ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా సరే, ఒక మైనర్ అమ్మాయిని మీరు తీసుకెళ్లారు కాబట్టి యు ఆర్ లైబుల్. పోక్సో యాక్ట్ అవ్వచ్చు, లేకపోతే జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం అవ్వచ్చు. సత్య డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరం మహోత్సవంగా నిర్వహించారు. కాలేజీ విద్యార్థులు, సిబ్బంది, పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి తమ మానవతా విలువలను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన కళా సంచాలకులు డాక్టర్ ఎం శశిభూషణ్ రావు మాట్లాడుతూ రక్తదానం వంటి మహోత్తర సేవా కార్యక్రమంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనడం సమాజానికి ఆదర్శమేనని పేర్కొన్నారు. యువతలో సేవాభావం పెంపొందించడం ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ యొక్క లక్ష్యమని, ఇలాంటి కార్యక్రమాలు మరింతగా నిర్వహిస్తామని తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ ఎంవి సాయిదేవమణి మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు సంవత్సరం పొడుగునా ఎక్కడ రక్తం అవసరమైన వెళ్లి దానం చేస్తూ ఉంటారని, ఈ క్యాంపులో కూడా 63 మంది రక్తదానం చేశారని, అందులో ఎన్సీసీ బాలురు, బాలికలు కూడా రక్తదానం చేశారని, ఈ విధంగా రక్తదానం చేయగల అర్హత ఉన్నవారు తప్పనిసరిగా రక్తదానం చేస్తే దేశంలో రక్త నిల్వ కొరత ఉండే ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని అన్నారు. శృంగవరపుకోట నియోజకవర్గం కోటి సంతకాల సేకరణలో భాగంగా నియోజకవర్గంలో సేకరించిన సంతకాలు మీడియాకు చూపించి వాహనం ద్వారా జిల్లా పార్టీ కార్యాలయానికి తరలింపు చేశారు. శృంగవరపుకోట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కడుబంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల నియోజకవర్గం కార్యక్రమంలో భాగంగా శృంగవరపుకోట మాజీ శాసనసభ్యులు కడుబంటి శ్రీనివాసరావు అధ్యక్షన ఈరోజు ఎస్కోట దేవి గుడి జంక్షన్ నుండి విజయనగరం వరకు సేకరించిన సంతకాలు ప్రదర్శించి ర్యాలీ ద్వారా విజయనగరం పార్టీ కార్యాలయానికి అప్పగించడం జరిగింది. జరుగుతున్న ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరెవరైతే ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పాలు చేయొద్దని వ్యతిరేకిస్తూ చేసిన సంతకాలన్నీ కూడా నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకి, జిల్లా పార్టీ అధ్యక్షులకి అప్పచెప్పే కార్యక్రమంలో భాగంగా మన శృంగవరపుకోట నియోజకవర్గంలో సుమారుగా 50,000 సంతకాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ చేసిన ఈ సంతకాల కాగితాలన్నీ కూడా విజయనగరం జిల్లా పార్టీ కార్యాలయం తీసుకెళ్లే కార్యక్రమం. విజయనగరం అంబటిసత్రం యేసు ప్రేమాలయం ఆధ్వర్యంలో నగరంలో గల అశోక్ నగర్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సివిల్ సప్లై శాఖలో పనిచేసిన విశేష సేవలు అందించిన మహిళా మహిళలకు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా పాస్టర్ అలజంగి రవికుమార్ మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. యేసుక్రీస్తు దేవుళ్ళు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. వాస్తవంగా క్రిస్మస్ అంటే అది దేవుణ్ణి ఆరాధించడం. దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి అంటే దేవుని పోలికలో ఆయనకి ఏదైతే మనస్తత్వం ఉందో, ఆయన గుణగానాలు ఏంటో, ఆయన ఏ విధంగా బ్రతికాడు ఈ లోకంలోనికి వచ్చి అటువంటి బ్రతుకుని బ్రతికించడానికి
మనము ప్రయత్నం చేయాలి. మన జీవితం దేవుని కొరకు త్యాగం చేయాలి. అటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితమే క్రిస్మస్. ఈ క్రిస్మస్ ఆనందాన్ని అనుభవించడానికి ప్రతినిత్యము ప్రతి దినము మనం ఆ విధంగా బ్రతకాలని మన మనసులో కోరుకోవాలి. దేవుని కూడా మన మనసులో పెట్టుకొని మన హృదయంలో దేవుని భద్రపరుచుకుంటే క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని, దీవెనలు మనం పొందుకుంటామని క్రైస్తవ లోకంలో ప్రతి ఒక్కరు కూడా అనుభవించవలసిన గొప్ప కార్యమని మేము చెప్తున్నాం. ప్రతి వీధిలో వాడలో జరిగించుకుంటున్నారు. ప్రపంచమంతటా జరిగింపబడుతున్న ఈ క్రిస్మస్ ఇది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవార్తమానము. పిల్లరా, క్రిస్మస్ అంటే ఒక కులానికి మతానికి తెగకు చెందినటువంటిది కాదు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చెందినటువంటిది. ఈ యొక్క దినాన్ని, ఈ పర్వదినాన్ని ఇక్కడ అశోకనగర్లో ఉన్నటువంటి యేసుప్రేమ సంఘ సభ్యులందరితో పాటుగా జరిగించుకుంటున్నాం. ఇది నవంబర్ 25వ తారీఖున క్రిస్మస్ క్యారల్స్ అన్న ఆ దినం నుండి ఈరోజు వరకు కొనసాగుతుంది. ఇది ప్రతి దినము ప్రతి స్థలంలో జరుగుతున్నది కనుక అందరికీ, పట్టణానికి అలాగే ప్రజలకు క్షేమము, సమాధానము, రక్షణ, ఆనందము యేసుప్రభు వారు కలుగు చేయాలని ఈ ఆశ, మా ప్రార్థనలు. పట్టణ నాయకులను, అధికారులను యేసుప్రభు వారు రక్షించి క్షేమం కలుగు చేయాలని మేమందరం కలిసి ప్రార్థన చేయించు ఉన్నాం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని పార్తీపురం ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర అన్నారు. సీతానగర్ మండలం బూర్జ పంచాయతీ, బూర్జ, కృష్ణరాయపురం, అంకల గ్రామాలకు వెళ్లే రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ఈ గ్రామంలో పర్యటించిన సందర్భంగా రహదారి నిర్మాణానికి ఇచ్చిన మేరకు ఇప్పుడు రహదారి నిర్మించడం జరుగుతుందన్నారు. బూర్జ నుంచి పెద అంకలం వరకు 50 లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ పనులు మంగళవారం నుంచి జరుగుతాయని అన్నారు. మీరు ఎన్నుకునే వ్యక్తి మీకోసం పనిచేసే విధంగా, మిమ్మల్ని మభ్య పెట్టేవాడు కాకుండా, ఇక్కడ యూత్ కి సపోర్ట్ ఇచ్చే విధంగా, తన సొంత లాభం కోసం కాకుండా ఊరు లాభం కోసం పనిచేసే వారికి మీరు అవకాశం ఇవ్వండి. ఈసారి కూటమి ప్రభుత్వానికి లోకల్ ఎలక్షన్లో కూడా అవకాశం ఇవ్వండి. మీ ఊరు సమస్యల్ని 24 గంటల నాతో చెప్పే విధంగా అలాంటి వ్యక్తిని అవకాశం ఇవ్వండి. ఈ ఊరు బాధ్యత నాది, గెలిపించే బాధ్యత మీది అని చెప్తున్నా. ఎందుకంటే రెండు ఒకవైపు నడాలి. పట్టాలపై కట్టడిన రెండు వైపులు నడుస్తేనే కదమ్మా. మీరు నేను ఒకే ఆలోచనలో నడాలి. ప్రభుత్వం, ప్రజలు ఒకే ఆలోచనపై ఉంటే అభివృద్ధి సాధ్యం. మీ ఊరికి పట్టిస్తున్న ప్రతి సమస్యకు కూడా పరిష్కారం నా దగ్గర ఉందని, సమస్య మీ ఊరిది, పరిష్కారం నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఈ ఊరిలో వచ్చిన ప్రతి ప్రజలకు మాట చెప్తున్నా. మీతో పాటు నేనున్నా. ఇంకో విషయం, గతంలో ఎప్పుడు లేదు. పార్వతీపురంలో సీఎం రిలీఫ్ కానీ, ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఎవరికైనా ఏ కష్టం వచ్చినా నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత నేను ఆదరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 1,30,00,000 మందికి 1,30,00,000 రూపాయలు సీఎం రూపంలో, సీఎం నిధి కింద ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఎవరైనా హాస్పిటల్ జాయిన్ అయినా 1,00,000, 2,00,000, 3,00,000 ఎంతైతే అంత తీసుకొచ్చి ఆర్థిక సాయం చేయడం కూడా జరుగుతుంది. ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు తిరుమల మెడికవర్ హాస్పిటల్లో ఉచిత ల్యాప్రోస్కోపిక్ ఓపెన్ సర్జరీ చేయడం జరుగుతుందని జనరల్ ల్యాప్రోస్కోపిక్ అడ్వాన్స్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ కె తిరుమల ప్రసాద్ అన్నారు. తిరుమల మెడికవర్ హాస్పిటల్లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. గజ్జల్లో వాపు, ఉదరంలో ఉబ్బరం, బొడ్డు హెర్నియా శస్త్రచికిత్స ద్వారా పొత్తి కడుపు వాపు వంటి లక్షణాలు ఉంటాయన్నారు. ఉచిత వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు. దానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సిహెచ్ సన్యాసి నాయుడు, జనరల్ సర్జన్ తదితరులు పాల్గొన్నారు. కడుపులో ఉన్న ఎనీ పార్ట్, పేగులు కానీ, మోస్ట్లీ పేగులు కానీ, బ్లాడర్ కానీ, లివర్ కానీ, ఏదైనా పార్ట్ బయటకు వస్తుంది. దానికి ట్రీట్మెంట్ ఓన్లీ ఏంటంటే సర్జరీ. దీన్ని ఇంకా ట్రీట్మెంట్ ఇంకో ఆల్టర్నేటివ్ లేదు. సపోజ్ మీకు చూపించాలంటే ఇది కడుపు అనుకోండి. ఈ పార్ట్లో కనుక చిన్నది ఇక్కడ చూడండి, ఇక్కడ పంచర్ అయింది. పంచర్ అయితే పేగులు బయటకు వచ్చింది. దీన్ని హెర్నియా అంటారు. ఈ హెర్నియా ఎలా వస్తుంది? పుట్టుకతో రావచ్చు, కొంతమందికి తర్వాత కూడా రావచ్చు, ఎదుగుదల అప్పుడు రావచ్చు, లేకపోతే ఆపరేషన్ చేసిన తర్వాత రావచ్చు. అలాగే ఏ పార్ట్ ఏజ్ వలన కూడా రావచ్చు, మజిల్ వీక్నెస్. ఆ హెర్నియా వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని కరెక్ట్గా డయాగ్నోస్ చేసి దాని కారణాలు వెతకాలన్నమాట. దాన్ని క్లియర్ చేసి దాంతోపాటు సపోజ్
ఒక ఎల్డర్లీ పేషెంట్ ఉంటే ప్రాస్టేట్ దానివలన మొక్కటం వలన రావచ్చు. అదే ఒక మిడిల్ ఏజ్లో ఉండే ఎక్కువ దగ్గు ఉండి అలాగే ఏజ్లో ఉండే పైల్స్ కానీ ఏదైనా ఏనాల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మొక్కటం వలన మజిల్స్ ఆల్రెడీ వీక్ అయ్యి ఆ వీక్ పార్ట్లో గ్రాయిన్లో అంటే గజ్జల్లో వీక్ పార్ట్ ఉంది, దాని నుంచి హెర్నియా వస్తుంది. దీనికి కారణంగా అంటే బొడ్డు పైన రావచ్చు, ఎపిగాస్ట్రిక్ హెర్నియా అంటాం, బొడ్డు దగ్గర హెర్నియా అంటాం, అంబిలికల్ హెర్నియా అంటాం, గజ్జల్లో వచ్చి ఇంగ్వనల్ హెర్నియా అంటాం, ఆపరేషన్ తర్వాత ఇన్సిషనల్ హెర్నియా అంటాం. ఏదైనా సరే మనం ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి దానికి కరెక్ట్గా ఏ మెథడ్ చేయాలని చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 12న రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. అధికారులతో ఏర్పాట్లను సమీక్షించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు డిమాండ్. బడుగు బలహీన వర్గాలను ఏకతాటిపైకి తీసుకురావడమే రంగనాడు లక్ష్యం. డిసెంబర్ 26 విశాఖ వేదికగా వంగవీటి రంగనాడు నిర్వాహకుల ప్రకటన. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరణ చేయవద్దని ఈ నెల 18న గవర్నర్కి ఫిర్యాదు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.